హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి చెల్లి వాళ్ళైతే వచ్చారు కదండి, తర్వాత రోజు వీడియో. నిన్నే కొన్ని చేప ముక్కలు అయితే తీసేసారండి, ఫ్రై చేశారు కదా. అవి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టారు. అవి అయితే గడ్డేసేయండి. కొన్ని నీళ్ళు అయితే వేసాను, ఎక్కువసేపు ఏమి ఉంచలేదండి. నీటిలో ఎక్కువసేపు ఉంచితే టేస్ట్ అనేది ఉండదండి, చేప ముక్క రుచిపోతుంది. అలాగే చెల్లిని సెలిమిడి కావులతో పంపుతారు కదండి, సెలిమిడి అయితే చేస్తారు. ఈ వీడియోలో ఉంటుందండి. ఇది వచ్చేసి సోమవారం వీడియో. మంగళవారం అయితే చేశారండి. ఒక రోజు అయితే నిద్ర ఉండాలంట సెలిమిడి, అందుకని మంగళవారం చేసి బుధవారం అయితే చెల్లిని అయితే పంపించారు. ఇంకా నేను వచ్చేసి చేపలన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి. చెల్లి వాళ్ళు అయితే సోమవారం కదండి, గుడికి అయితే వెళ్తున్నారు శివాలయానికి. నేను మా ఆయనగారు అయితే చేపల కూర అయితే వండేస్తున్నాము. చేప ముక్కలంతా కూడా తోముకొచ్చేసి ఇచ్చేసాను. ఇంకా దాంట్లో కారం ఉప్పు కూడా తురిమేస్తున్నాను. ఇంకా ఆయన అయితే కూర్చున్నారు. ఇంకా లైట్లన్నీ కూడా తీసేస్తున్నారండి. నిన్నైతే పెట్టారు కదా జనరేటర్ మొత్తం అన్నీ కూడా పెట్టారు కదా, అవన్నీ తీసేస్తున్నారు. పెళ్ళి అయిపోయింది, ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. చుట్టాలు కూడా వెళ్ళిపోయారండి. మావయ్య వాళ్ళ అమ్మాయి ఇంకా చెల్లి వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా అందరూ కూడా వెళ్ళిపోయారండి. ఇంకా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిచ్చేస్తున్నానండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. అలాగే కామెంట్ సెక్షన్లో అయిపోయి చూపిస్తుంది, హైప్ చేయండి. ప్లీజ్ హైప్ చేయడం వల్ల కూడా నా వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. లైక్ చేసి హైప్ చేసి కామెంట్ అయితే చేయండి. అన్నం అయితే వండేసారండి. ఇంక చేపల కూర అయితే బాగా ఉడుకుతుంది. ఇంకా మా ఆయన గారు నేను వండుతున్నామండి. బాగా మగ్గించేసి దాంట్లో అయితే పులుసేసేస్తారు. రేపు సెలవుడు చేయడానికి ఈరోజే బియ్యం అయితే నానబెట్టాలంట. ఎన్నో చెప్పిందండి, నాకైతే గుర్తులేదు. మొత్తం 15 కేజీలు 20 కేజీలు సలిమిడండి. అంటే 2 బిందెలు సలిమిడి పెట్టాలి. ఒక నెలలో బిందె అయితే పెట్టాలండి. దానికి 3 బిందెలు సలిమిడి అయితే చేసేస్తారన్నమాట. ఈరోజు ముందే నానబెట్టేస్తున్నారు, రేపు పొద్దున్న చేస్తారండి సెలిమిడి మొత్తం. ఇప్పుడైతే నానబెట్టేస్తారండి. ఒక నైట్ అంతా కూడా నానాక ఎప్పుడు మనం వండుకుంటాం అప్పుడు వాటికి వెళ్ళి ఆడించుకోవాలండి. ఇంకా లెక్కెట్టేసి ఎంత బియ్యమో అనేసి మా ఆయనగారు వెళ్ళి లెక్కిచ్చేసారు. ఇంకా నానబెట్టేశారు. ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం అండి. చికెన్ కూర అయితే వండాం కదండి అందరికీ. దాంట్లో గుండెకాయ ముక్కలు అవన్నీ కూడా సెపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టారన్నమాట. ఈరోజు అవి అయితే ఫ్రై చేస్తున్నారు. చాలా బాగుందండి. మా ఆయనగారే చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా మా ఆయనగారితో వండిస్తున్నానని ఏం అనుకోకండి, చాలా బాగుండుతారండి. ఇప్పుడు ఏం తప్పేమీ లేదు కదండి. నేను ఉన్నాను పక్కనే కూర్చుని తిప్పుతున్నాను అనమాట. ఇద్దరం కలిసి వండినట్టే కదండి. గల్ఫ్లో మరి ఆయన ఒక్కరికడే వండుకుంటారు. అన్ని వంటలు వచ్చండి, చాలా బాగుండుతారు. బిర్యానీ కూడా అన్నీ చాలా బాగుండుతారండి. ఇంకా ఆయిల్ కొద్దిగా వేసేసి, ఎక్కువ వేయొద్దంటారు ఆయిల్. ఇంకా దాంట్లోనే కొంచెం ఆయిల్లో వేసేసి ఫ్రై అయితే చేసేస్తున్నారు. ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తారండి దాంట్లో. ఇంకా కొద్దిగా పసుపు. ఇవి కూడా చాలా గడ్డ కట్టేసేయండి. ఎంతసేపు నీటిలో పెడితే కానీ రాలేదు అసలు. ఉల్లిపాయల ముక్కలు అయితే బాగా మగ్గిపోయండి. దాంట్లో కొద్దిగా కారం వేసేసి కొంచెం వేపు ఉంచి అప్పుడైతే ఆ ముక్కలు అయితే వేస్తారండి. దాంట్లోనే కొద్దిగా అల్లం వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసి అప్పుడు ఈ ముక్కలు అయితే వేసేసామండి. గుండెకాయ ముక్కలండి, నాకు చాలా ఇష్టము. చికెన్ తెస్తే ఏ ఎక్కువ తింటానండి. చాలా మెత్తగా బాగుంటాయి, సాఫ్ట్గాని. చాలా ఇష్టం అండి నాకు. చికెన్ తెస్తే ఇవన్నీ ఎత్తుక్కుంటాము. చాలా బాగా ఫ్రై చేశారండి. ఇంకా ఒకసారి ఇలాగా కారం వేసి అల్లం పేస్ట్ వేసి ముక్కలు వేసేసి మళ్ళీ వేసారు మరి అల్లం పేస్ట్ పైన. బాగా మగ్గిచ్చేసారండి. అంటే కొద్దిగా నీటిలో ఫస్ట్ గ్యాస్ మీద అయితే ఉడకబెట్టేసామండి. ముక్కలు ఇలా అయితే ఎక్కడ అవుతాయని చెప్పండి, ముందే కుక్కర్లో అయితే ఉడకబెట్టేసాను నేను. కుక్కర్లోనూ దాంట్లోనూ దేంట్లో ఉడకబెట్టానండి, నాకే గుర్తులేదు. చాలా రోజులు అవుతుంది కదా, మర్చిపోయాను. ఉడకబెట్టేసాను ముందు. మెత్తగా ఉడికిపోయాక ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంక ముక్కలు అయితే ఉన్నాయండి, కనుమ ముక్కలు కూడా వేసేస్తున్నారు. వేసేసి బాగా మగ్గనిచ్చారండి. మగ్గిపోయి ఇంకా కొత్తిమీర వేసుకుంటే తినేయడం ఇంకా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా చుట్టాలుండి వాళ్ళందరికీ కూడా వడ్డిచ్చేయాలి. చాలా బాగుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అండి. సెలిమిడి అయితే చేస్తున్నారు. బావగారు కూడా వచ్చారండి. సెలిమిడి కలపెట్టాలంటే అసలు ఒక్కరితో అవ్వదు, ఆడవాళ్ళతో అస్సలు అవ్వదండి. చాలా గట్టిగా తిప్పాలి, మగవాళ్ళు ఉండాలి. ఇంకా
బియ్యాన్ని అయితే శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగేశారండి. బావగారుని మా ఆయన గారు కడిగేశారు. అంటే రేషన్ బియ్యంలో ఏమన్నా పురుగులు అలాంటివి ఏమైనా ఉంటాయి లేవులేండి. నెతికాము అసలు చూసాము, ఏమీ లేవు. ఒక 4-5 సార్లు కడిగితే తప్పు ఏంటనేసి ఇంకా మంచిగా ఇద్దరు కడిగేశారు. ఇంకా ఇవి వచ్చేసి కొబ్బరి ముక్కలండి. సలిమిళ్ళు వేస్తారు కదా ఎండు కొబ్బరి ముక్కలు, అవి ఎండికి కొట్టేశారు. కొంచెం చెమ్మ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది కదా అని ఇంకా అమ్మ అయితే ఎండబెట్టింది కొబ్బరి ముక్కల్ని. ఇంకా ఒక 4-5 సార్లు ఇంకా చాలా బాగా కడిగేశారు ఇద్దరు కూడాని. ఇంకా మా ఆయనగారు కొడుతుంటే బావగారు వచ్చేసి కడిగేసి వేసేస్తున్నారు. ఇంకా మా ఇంటికి చుట్టాలు ఎలా కూర్చుంటారు చూపిస్తాను చూడండి. కూర్చున్నారు. మా మావయ్య వాళ్ళ అమ్మాయి అండి. వాళ్ళ అమ్మాయి పుట్టినప్పుడు డెలివరీది కూడా చెప్పాను కదండి, వాళ్ళ అమ్మాయే. ఎంత బాగుందో క్యూట్గా. వీడియో తీస్తున్నావా అంటుంది. ఇంకా సెలిబ్రేట్ అయితే చేస్తారు. ఇప్పుడు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా కడుగుతున్నారండి. ఒక 4-5 సార్లు చెప్పాను కదా, చాలాసార్లు కడిగారు. కొంచెంసేపు అయితే ఆరబెట్టాలంటే వెంటనే పట్టుకెళ్తే అతను అసలు మిల్లు అతను అయితే ఆరడండి. మళ్ళీ అక్కడ ఎండబెడతాడు అని చెప్పేసి ఇక్కడే ఎండబెట్టారన్నమాట. నీళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఎండబెట్టేసి ఒక దాంట్లో వేసేసారండి. ఇంకా నీళ్ళు అయితే కారిపోతున్నాయి. దాంట్లోంచి కిందకి ఎడదాము, కిందకి ఎడితే నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి అని చెప్పారు. మళ్ళీ దీన్ని అంతా మోసుకెళ్ళి కింద అయితే పెట్టాము. మరదల పెళ్ళికి ఇద్దరు బావగారుని ఇంకా మా ఆయనగారు అయితే చాలా కష్టపడ్డారండి. చాలా పని ఎక్కువ చేశారు. ఇంకా లాస్ట్ పెళ్ళి కదా ఇంకా చేసేసారన్నమాట. నీళ్ళు చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. ఇలా గట్టుకెళ్తే అసలు మిల్లు అతను అయితే ఆడు, అందుకే ఎండబెట్టారన్నమాట. నీళ్ళు చాలా వచ్చేస్తున్నాయి. ఇంకా కింద ఇలా కిందకి వేసారనుకోండి కిందకి వెళ్ళిపోతాయి. ఇంకా కింద నీళ్ళు అనేది ఉండదు. మా అమ్మాయి అయితే అటు ఇటు తిరుగుతుంది. కొంచెంసేపు అయితే ఆరబెట్టి బియ్యాన్ని ఇంకా మిల్లికాడికి అయితే పట్టుకెళ్ళిపోతారండి. బియ్యం అయితే అలాగా ఆడుతున్నాయండి. అంతలోకి నెయ్యితో కొబ్బరి ముక్కలని అలాగే జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసేస్తామని ఇంకా అయితే పెట్టారండి ముందుగాని. ఇంకా మా నాన్నని ఇంకా బావగారు ఇంకా మా ఆయన అయితే కూర్చున్నారు. ఇంకా అయితే ఎక్కువ వేసేసారండి. ఎక్కువ వేయకూడదంట, కొద్దిగా నెయ్యిలో వేసి వేపితే సరిపోతుందంట. ఎక్కువ వేసేసారు. సలిమిడి అయితే మాకు ఎవరికి రాదండి. మా ఇంటి పక్కన ఒక అత్తయ్య అయితే చేస్తుంది. నా పిల్లకి కూడా ఆ అత్తయ్య చేసిందండి. తను వస్తానంది. అంతలోకి అయితే చేసేస్తున్నారు. ఇంకెళ్ళైతేనే ఫ్రై చేసేసామనుకోండి ఆ అత్తయ్య వచ్చేసి చేసేస్తుంది. మా మావయ్యల అమ్మాయి అయితే వచ్చిందండి. లాలిక్కాయలు అయితే అది మిక్సీ అయితే ఆడదామని ఎన్ని ఆడాలంటుంది, అన్నీ వేసామన్నారు. ఇంకా మొన్న అయితే మా మావయ్యల అమ్మాయికి అయితే చంటిబెట్టి చారుతో పంపించారండి. అన్న అయితే వేయకూడదు నెయ్యి అంటుంది. ఇంకా వేసేసారు కదండి. ఇంకా కొన్ని అయితే వేపుతుందన్నమాట. జీడిపప్పు అయితే వేపేస్తున్నారు. ఎక్కువైతే తెచ్చారండి. కొద్దిగా అయితే ఉంచేసి కొద్దిగా అయితే వేపేస్తున్నారన్నమాట. లాలిక్కాయ అయితే పంచదార వేసి మిక్సీలో ఆడితే బాగా మెత్తగా ఆడతాయండి, లేకపోతే అలాగే ఉంటాయి. ఇంకా నేనైతే కూర్చున్నాను పక్కన వేపేసి తీద్దామని చెప్పేసి చూస్తున్నాను. ముందే అయితే జీడిపప్పు అయితే వేపేస్తున్నారు. ఇలాగా కిస్మిస్ అయితే తర్వాత నేనే వేపుతాను. కొబ్బరికాయ ముక్కలు అయితే చాలా ఎక్కువ కొట్టారండి. ఎక్కువ కావాలన్నారు. అది నెయ్యిలో వేపితే చాలా టేస్ట్గా ఉంటుంది. సలిమిడి కూడా చాలా బాగుంటుందని ఈ కొబ్బరి ముక్కలు అయితే ఎక్కువ కొట్టించింది మాట అత్తయ్య. ఎండిపోతున్నాయి. ఎండ వచ్చేసి ఎండకూడదు. అది గెద్ద అయిపోయింది. సరిపడి మొత్తం భద్ర కొట్టారు ముక్కల కింద. ఎన్ని ఆడేమంటున్నారు కానీ పిచ్చి పట్టి బీవేసండి ముందు ఇంకా ఎగాలేమో ఇలా ఎగాలి నల్లగా కాదండి. అది సంచి తిరగా చేయించారనుకోండి. బియ్యం ఖర్చులకి అలాగా తిరగలేదు. కొడుతున్నాం కానీ మిల్లి
కొనుక్కోదయ్యి మావయ్యల అమ్మాయి అయితే కొబ్బరి ముక్కలు అయితే ఫ్రై చేస్తుందండి. ఇంకా అత్తయ్య అయితే సలిమిడికి అయితే పాకం పట్టేస్తుంది. పంచదార అయితే వేసేస్తుందండి. ఈ డబ్బాల మీద అయితే బాగా వంటకి అయితే కుదురుతుందండి. వీటి మీద అయితే చేసేస్తున్నారు. ఇంకా అక్క వచ్చేసి సామాన్లన్నీ కూడా తోమేస్తుంది. ఎన్ని కేజీలు అంటే ఒక 20 కేజీలు అనుకుంటండి. పంచదార 20 కేజీల దాకా వేశారు. మా ఆయనని ఇంకా బావగారు అయితే బియ్యం అయితే పట్టుకెళ్ళానండి. కూడా మా అమ్మాయి కూడా వెళ్ళిపోయింది తోకలాగా. అసలు మా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానంటుంది. ఇంకా బండి ఎక్కేసింది. బియ్యం మూట మీద అయితే కూర్చుందన్నమాట. ఇద్దరు వెళ్ళి ఆడిచ్చుకొచ్చేస్తున్నారు. ఇంక అంతలోకి పాకం అయితే రెడీ అవుతుందండి. ఇంకొచ్చిలోగాని నేనైతే మావయ్యల అమ్మాయి పిల్ల వేసేస్తుందని ఇంకా నన్ను వేపుతానన్నాను. ఇంకా నేనైతే వేపుతున్నానండి. ఇలాగ కొద్దిగా నెయ్యి అయితే వేసుకుని దోరగా అయితే వేపేస్తున్నాను. చాలా ఉన్నాయి, ఇంకా కొట్టారు. ఇంకా అమ్మ తీయేస్తుంది అన్నమాట. ఇంకా అయితే కూడా అవన్నీ కూడా వేపాలి. చాలా బాగుందండి. చాలా బాగా చేస్తుంది ఆ అత్తయ్య. నా పెళ్ళికి కూడా తనే చేసింది సలిమిడి. చాలా టేస్ట్గా ఉంది. మేమే ఎక్కువ తినలేండి. ఏదో అప్పుడు మామూలుగా టేస్ట్ చూసాను, తర్వాత టేస్ట్ అయితే చూసానండి. మా మావయ్యల అమ్మాయి ఎక్కడుంటే అక్కడ నవ్విచ్చేస్తుందండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, అస్సలు మామూలుగా కాదు. తను ఉంది కాడ ఖచ్చితంగా నవ్వుతారండి. ఎంత నవ్వలేని వాళ్ళు అయినా ఖచ్చితంగా నవ్వుతారు. ఎంత నవ్విస్తుందో తను ఉంటే చాలు. ఇంకా బాగా ఏదో ఒకటి చెప్తా నవ్విస్తుందండి. మాట అయితేని నేను ఇక్కడ ఏదో చెప్తుంది చాలా ఎక్కువ గట్టిగా నవ్వేశాను. అలాగే ఉందా అలాగే ప్యాంట్ ఉంటుంది చూడాలి. ఉన్న ప్యాంటు అలాగే వేపాలి. ఇలా వేపాలి. అప్పుడు నూనె అలాగే వేపాలి. అమ్మ సరిగ్గా చెప్పలేదు. సెట్ అంటే ఒక సెట్ అన్నాడు. అవుతుంది. చాలా మొక్కలు దాకా వేపేసానులేండి. అమ్మ వచ్చేసి ఇంకా తోడుతుందన్నమాట. చాలా మొక్కలు అయితే ఉన్నాయి. కూర్చుని నాకు చిరాకు వచ్చేసిందండి. అందుకే అందరూ ఏమేమి చేస్తున్నారా అని మీకు చూపిద్దామని ఇంకా వీడియో అయితే తీస్తున్నానండి. అమ్మ వచ్చేసి ఇంకా కురుడీలు అయితే కోస్తుంది. ఇంకా నాన్న వచ్చేసి పుల్లలన్నీ కూడా తీస్తున్నారు. ఇంకా అక్క వచ్చేసి సామాన్లన్నీ కూడా తోమేసిందండి. లాలిక్కాయలు కొంచెం పంచదార వేసి మొత్తం మిక్సీ అయితే కొడుతుందండి. ఉత్తి లాలిక్కాయలు అయితే అస్సలు నలగవు కూడా నలగదు. పంచదార వేసామనుకోండి మెత్తగా అయిపోతుంది. ఇంకా తిని ఎక్కడుంటే అక్కడ అయితే నవ్విస్తుందండి. ఎంత నవ్వలేని వాళ్ళైనా నవ్విచ్చేస్తుంది. చాలా బాగా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఇంకండి ఇలాగైతే నలిగిపోయినాయి. ఇంకా కొంచెం మెత్తగా ఇంకా బాగా నలిగించాలి. మిక్సీ అయితే వేస్తుంది. ఈ అమ్మాయి వచ్చేసి చెల్లండి నాకు. మా రమ్య వాళ్ళ ఆడబడుసు. మా అమ్మ ఇంకా కొబ్బరికాయ ముక్కలు తోడుతుంది. నేను సిమ్లో పెట్టేసి ఇంకా కొబ్బరికాయ ముక్కలు నేనైతే వీడియో తీసుకుందామని వచ్చానండి. ఆ అత్తయ్య అయితే పాకం అయితే పట్టేస్తుంది. ఇంకా కొద్దిగా వస్తుందండి. పాకం అయితే ఇప్పుడే పట్టారు కదండి, వస్తుందన్నమాట. దాంట్లో నీళ్ళు అయితే బాగా మరిగిపోతున్నాయండి. డబ్బాలో నీళ్ళు అయితేని ఆ నీళ్ళన్నీ కూడా బాగా ఆగిపోయి ఇంకా పైకంటా వచ్చేస్తున్నాయి. ఇంకా పైకి వచ్చేసి అంత వేడి కదండి, ఇంకా మండుతానే ఉంది. చాలా గట్టిగా పొయ్య చాలా పైకి వచ్చేస్తున్నాయి. ఇంకా నేనైతే మళ్ళీ ఏపడానికి అయితే వచ్చేసానండి. ఇంకా అమ్మ తీస్తానే ఉంది. చాలా కాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అంతలోకి ఇంకా పిండి అయితే ఆడించుకొచ్చేసారండి. అయిపోయింది. ఇంకా మా అమ్మాయి కూడా వెళ్ళొచ్చేసింది. ఇంకా బజ్జీలు పునుకులు ఇవన్నీ పట్టుకొచ్చారండి చుట్టాలకి ఇవ్వడానికి. చూడండి మా అమ్మాయి అయితే పల్లీలు తెచ్చుకుంది. అవి అయితే ఎవరికి ఇవ్వదంట, దాచుకుంటుంది అట్టుకెళ్ళి. ఇంకా పిండి ఎంత ఉందో చూడండి, ఆడించుకొచ్చేసారు. తగ్గించుకుని
వేడి నీళ్ళు కావాలంటే అమ్మ రమ్య ఇగో డబ్బాల్లో ఉన్నాయి. కొబ్బరి ముక్కలు అయితే మొత్తం అన్నీ వేపేసానండి. ఇప్పుడైతే కిస్మిస్ అయితే ఇలా వేపిన వెంటనే భలే వచ్చేస్తాయండి, మళ్ళీ నార్మల్ అయిపోతాయి నెయ్యిలో వేపిన వెంటనే. ఇంకా సలిమిడికి పిండి అయితేనే ఒక దాంట్లోకి అయితే తీసేస్తున్నారు, అంటే వంటల కింద స్మెల్ వచ్చేస్తుందండి, తడి స్మెల్. పిండి అంతా కూడా ఇంకా అన్నిటిలోకి అయితే తీసేస్తున్నారండి. ఇంకా పాకం అయితే రెడీ అయిపోతుంది, మంట కూడా చాలా స్పీడ్గా ఉంటుందండి. చూడనప్పుడు అలాగే చెట్టుగా సాటికెళ్ళి కదమ్మా, అవునా కాదా? లాలిక్కాయలు అయితే ఇలా బాగా మెత్తగా మిక్సీలో ఆడితే ఆడేసిందండి. ఇంకా పాకం అయితే రెడీ అయిపోతుంది, పక్కకైతే అంటుకుపోతుంది, అంటే ఇంకా అట్లా అయితే పట్టుకొచ్చి. మాకు అవి ఏమి లేవు, మాకు తుమ్మ కంపలు పెట్టారు. ఇక టేక్ చెట్లు ఎట్టి మాట్లాడు, టేక్ చెట్టు పందిరేరు. ఇగో తీసేస్తున్నాను మిమ్మల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వద్దు బాయ్ పెన్ని బాయ్. కొన్ని పిండి అయినటువంటి డబ్బాలు ఖాళీ చేసి మళ్ళీ సిగరెట్ 5 రూపాయలు. అక్కడ అర్థమా కట్టకనా పిండి దగ్గరనా అది మా అన్న ఎట్టాలి. సింగిరామని కొంచెం కర్మకి కాలుపులో మీరు చాలా గట్టి కట్టుకోలేండి. బలంగా లేదు మీరు పుల్ల అన్ని పుల్ల తీసేది. గంటదా ఆయనదే పిచ్చ
మీరు ఇలా రౌండ్ తిప్పాలండి. ఒకసారి మీరు ఆగండి, ఒకసారి రౌండ్ తిప్పండి. మీరు ఇలాగెళ్ళి తిప్పండి, అలా రౌండ్ తిప్పండి, మోకాలు తగ్గుతుంది. పిండి పిండి ఏది పెట్టించుకోరా తిప్పాలి. పోలేము. మీరు చూడండి సరే మీరు వల్ల చెప్పలేము. ఇప్పుడు ఏం చేయగలరు? ఎంతమంది? 4-5 ఉన్నారు. అలా కలపదు మొత్తం కలపదు. కానంత ఉంచండి వంట నుంచి ఇందులోకి. పిండి అందులో అలా కలిపి ఇట్లా ఇక్కడ బయట ఉంది కదా గ్యాస్ తోస ఇక్కడ ఉంది, తోస ఇక్కడ ఉంది కదా. టైట్ అయిపోయిందా? ఏం కాదు. బెల్లం వేస్తారా? టేస్ట్ రావద్దా సలుడి? సరిపోతుంది. అందరికి తిప్పండి. నెయ్యి కూడా కొంతమంది తింటారు ఎక్కువైనాను మళ్ళీ. చెప్పండి మీరు దాన్ని దాన్ని చెప్పండి. ఇది చెప్పండి మీరు గోపుతాడు చెప్పండి. ఆయన చెప్పండి అది అయిపోయింది. పైకెట్టు తిప్పు తిప్పు. ऊपर शॉट में बढ़िया दिखाई पड़ी 20 बदले बदल के రిజాన్ మెట్ పంపర్ పంపాలి మరి చలవా సెలవులు కడతా పెరిగి ఉండేసి సరిపోతున్నాయా నువ్వు పీకెత్తున్నా బాగానే ఉంది. రేపు ఇంకా బాగుంటుంది. రేపటికి పర్ఫెక్ట్. అనుకున్నాను చెల్లి.
అది కూడా అడిగాను సెలిమిడి అయితే చేయడం అయిపోయిందండి. అట్ల మీద పొయ్యి మీద ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది. కూర అయితే వండేస్తున్నాము. ఆడపిల్ల అంటేనే ఇంతే కదండి, ఇలాగ చేయడాలు, సెలిములు చేయడాలు, అరుసులు వండడాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఒక్కరు ఆడపిల్ల ఉంటే ఏదో ముచ్చటగా ఉంటుంది, కానీ ఇద్దరు ముగ్గురు అయితే ఉండకూడదండి. అసలు ఈ రోజుల్లో అయితే ఉండకూడదు. ఏదో అయిపోయిందండి, ముగ్గురు పిల్లలు అయితే చేసేసారు మా నాన్న. చాలామంది మీ నాన్న గ్రేట్ అండి అంటున్నారు. నిజమేనండి, మా వల్ల ఒక్క రూపాయి రాపోయినా కూడా ఇప్పుడు దాకా పెంచి పిల్లలు చేశారంటే చాలా గ్రేట్ కదండి. కూర అయితే మా ఆయనగారు నేను కలిపి అయితే వండేస్తున్నాము. ముందైతే ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేస్తున్నారండి. ఫ్రై చేసేసి అప్పుడైతే పులుసు కింద పెడతారంటే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ముక్కలను ఫ్రై చేసేస్తున్నారు. కొన్ని ముక్కలు ఫ్రై కూడా చేస్తున్నామండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి చెల్లి అప్పగింతలండి. ఇంకా వీడియో అయితే ఉంటుంది. ఇక్కడైతే అన్నం అయితే ఉడికిపోతుందండి. చాలా ఎక్కువగా మండుతుంది మంట, కానీ పొంగు అయితే రావట్లేదు. మంట అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, కానీ లోనికి ఉన్నా కూడా పొంగు రావట్లేదండి. చాలా టైం పట్టింది. ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నారు అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఈ కూరకండి అంత ఎక్కువ ఫ్రై చేయట్లేదు, కొన్ని ముక్కలు తర్వాత ఫ్రై చేస్తారన్నమాట. ఇలా అయితే ఫ్రై చేసేసారు. కూర అయితే పులుసు ఇలా పెట్టేసి ఇంకా దాంట్లో అయితే వేసేస్తారండి ఈ ముక్కలు. చాలా బాగుందండి కూర అయితేని. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. అలాగే మన వీడియోస్కి అయితే యాడ్స్ వస్తున్నాయి కదా, అవి కూడా నా కోసం అయితే చూడండి. అవి చూస్తేనే నాకు కొంచెం ముందుకు వెళ్తాను నేను. ఆ యాడ్స్ అయితే నా కోసం అయితే చూడండి. కూర అయితే ఉడికిపోతుందండి. ఇప్పుడైతే ఫ్రై చేస్తారన్నమాట. ఈ వీడియో అయితే ఇక్కడతో ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చెల్లి అప్పగింతల వీడియోనండి. మా గోదావరి రోళ్ళు పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళినప్పుడు సార్ ఏం పెడతారనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.